ఆగ్రా కోట ప్రతి శుక్రవారము ఉచితముగా చూడనిస్తారు. సన్నెట్ లూమియర్ ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటలకు. యమునా నది పశ్చిమ ఒడ్డున ఉన్న ఆగ్రా కోటను 1565 మరియు 1573 మధ్య అక్బర్ చక్రవర్తి నిర్మించాడు. దాని గంభీరమైన ఎర్ర ఇసుకరాయి రామ్ పార్ట్లు నది ముందు భాగంలో చంద్రవంకను ఏర్పరుస్తాయి మరియు అక్బర్ యొక్క ప్రారంభ వైవిధ్యం నుండి షాజహాన్ యొక్క ఉత్కృష్టమైన చక్కదనం వరకు శైలిలో ఉన్న అపారమైన కోర్టు భవనాల సముదాయాన్ని కలిగి ఉంటాయి. ఉత్తరాన ఉన్న బ్యారక్లు 19వ శతాబ్దపు బ్రిటిష్ వారు చేర్చినవి. ఒకప్పుడు యమునా నది నీటితో నిండిన లోతైన కందకం కోట చుట్టూ ఉంది. దక్షిణం వైపున ఉన్న ఆకట్టుకునే అమర్సింగ్ గేట్ కోటలోకి దారి తీస్తుంది. దాని కుడివైపున జహంగీర్ మహల్ అని పిలువబడేది ఉంది. చక్రవర్తికి ఉపయోగించే ఆంధే హాల్. అక్బర్ పాలన నాటి కోటలోని ఏకైక ప్రధాన రాజభవనం ఇది. క్రింద నేలమాళిగలు ఉన్న హాళ్ళు, ప్రాంగణాలు మరియు గ్యాలరీల సంక్లిష్ట అమరిక, జనానా లేదా ప్రధాన అంతఃపురం. జహంగీరీ మహల్ ముందు ఒక పెద్ద పాలరాయి కొలను ఉంది. పురాణాల ప్రకారం నూర్జహాన్ కాలంలో దీనిని నింపేవారు. సామ్రాజ్ఞి దాని సువాసన గల నీటిలో స్నానం చేయడానికి వేలాది గులాబీ రేకులను నింపేవారు. నది ఒడ్డున ఖాస్ మహల్ ఉంది. షాజహాన్ నిర్మాణ శైలికి విలక్షణమైన స్పష్టంగా పెయింట్ చేయబడిన పైకప్పుతో కూడిన సొగసైన పాలరాయి హాలు మరియు బంగల్దార్ పైకప్పులతో కూడిన 2 బంగారు మంటపాలు ఉన్నాయి. నది ఒడ్డున ఉన్న ఖాస్ మహల్ ఒక సొగసైన వ్యక్తి. షాజహాన్ నిర్మాణ శైలికి ప్రత్యేకమైన సీలినిట్ మరియు బెంగాల్దార్ పైకప్పులతో కూడిన 2 బంగారు మంటపాలు ఉద్భవించి ఉంటాయి. ఈ పెరిల్లో అనవియాలో ఎస్ జలోమారా మరియు హనారా ఉన్నాయి. వీటిని ఆభరణాలను దాచటానికి ఉపయోగించేవారు. వాటి ఎదురుగా అంగుర్ బాగ్ ఉంది. లిల్లీ పువ్వులతో కూడిన గ్రోప్ గార్డెను, వోల్సు మరియు కొవ్వొత్తుల గూళ్ళు, షీష్ మహల్ మరియు రాజ స్నానపు గదులు ఈశాన్యంలో ఉన్నాయి. అద్భుతంగా పొదిగిన ముసల్మాన్ హర్జ్ సమీపంలో తాజ్ యొక్క స్పష్టమైన దృశ్యాలతో కూడిన 2 అంతస్తుల అష్టభుజి టవర్. తన కుమారుడు ఔరంగజేబు ఖైదు చేసిన షాజహాన్ తన జీవితంలో చివరి సంవత్సరాలు ఇక్కడే గడిపాడు. ప్రపంచంలోనే అతి చిన్నది మరియు చక్రవర్తి ప్రైవేట్ మసీదు అయిన మీనా మసీదు, రత్నాల మసీదు అని కూడా అంటారు, సమీపంలోనే ఉంది. ముసమ్మన్ బుర్జ్ పక్కన దివాన్ వన్ ఖాస్ ఉంది. ఇది చక్రవర్తి తన ఆస్థానాన్ని కలుసుకునే స్తంభాలపై చక్కటి పియత్రాదురా పనితో విలాసవంతంగా అలంకరించబడిన బహిరంగ హాలు. తెల్ల పాలరాయి మరియు నల్లటి స్లేట్లో 2 సింహాసనాలను టెర్రస్పై ఉంచారు. తద్వారా చక్రవర్తి క్రింద ఏనుగుల పోరాటాలను చూడగలడు. ఎదురుగా ఒకప్పుడు అద్భుతమైన నీటి ప్యాలెస్గా ఉన్న మచ్చీ భవన్ అనగా ఫిష్ హౌస్ ఉంది. దాని పశ్చిమాన దివాన్-ఈ-ఆమ్ ఉంది. ఇది ఒక ప్రాంగణంలో ఒక ఆర్కేడ్ హాలు. పొదిగిన పాలరాయితో దాని సింహాసనం గోపురం కల్పిత నెమలి సింహాసనానికి విలాసవంతమైన అమరికను అందించింది. వాయవ్య దిశలో షాజహాన్ తన అంతఃపురం కోసం నిర్మించిన నగీనా మసీదు, రత్నాల మసీదు మరియు మోతీ మసీదు అనగా ముత్యపు మసీదు ఉన్నాయి. కంటోన్మెంటు. మహాత్మాగాంధీ రోడ్డు ఆహ్లాదకరమైన చెట్ల నీడ ఉన్న ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో దాని స్వంత రైల్వే స్టేషన్ మరియు క్రమబద్ధమైన అవెన్యూలతో వలస రాజ్యాల కాలం నాటి శైలుల మిశ్రమంలో అనేక ఆసక్తికరమైన ప్రజాభవనాలు, చర్చిలు, శ్మశాన వాటికలు మరియు బంగ్లాలు ఉన్నాయి. సెయింట్ జార్జ్ చర్చి ప్లాస్టర్ చేయబడిన ఓచర్ రంగు భవనం. సిమ్లాలోని క్రైస్ట్ చర్చి వాస్తుశిల్పి కల్నల్ జె.టి. బోయిలో రూపొందించారు. 1873లో ట్రిమ్ క్లాసికల్ శైలిలో నిర్మించబడిన హ్యావ్లాక్ మెమోరియల్ చర్చి
1857 నాటి భారత తిరుగుబాటు యొక్క బ్రిటిష్ జనరల్లలో ఒకరిని జ్ఞాపకం చేస్తుంది. ఈ ప్రాంతంలోని ఇతర భవనాల్లో క్వీన్ మేరీ లైబ్రరీ, సెంట్రల్ పోస్ట్ ఆఫీసు మరియు రాజ్ అధికారులకు వసతి కల్పించే సర్క్యూట్ హౌసు ఉన్నాయి. మనిషి బుర్జ్, బంగారు దారం మరియు బిఐ ఆగ్రా యొక్క అభివృద్ధి చెందుతున్న సాంప్రదాయ క్రాఫ్ట్ మరియు పూసల ఎంబ్రాయిడరీ సాంకేతికత మధ్య ఆసియాలో మొఘల్ చక్రవర్తులతో కూడినది స్థానిక కళాకారులు. ఆగ్రా యొక్క దక్షిణ భాగంలో గ్వాలియర్ రోడ్లో రోజువారీ గ్వాలియర్ రోడ్డుపై ఉన్న ఒక సైన్ పోస్టు సరస్సు అంచున ఉన్న ఈ అసాధారణ 17వ శతాబ్దపు అష్టభుజ నిర్మాణం వైపు మలుపును సూచిస్తుంది. ఇది సహజంగా నిర్మించిన నపుంసకుడు మరియు షాజహాన్ ప్యాలెస్ అంతఃపుర సంరక్షకుడు అయిన ఫిరోజ్ ఖాన్ ఖ్వాజా సారాను సమాధి చేసిన ప్రదేశాన్ని సూచిస్తుంది. ఎర్ర ఇసుక రాయితో నిర్మించిన ఈ భవనం ఎత్తైన పునాది స్తంభంపై ఉంది మరియు ప్రధాన భవనానికి అనుసంధానించబడిన ద్వారం ఉంది. మెట్లు పై అంతస్తుకు దారితీస్తాయి. అక్కడ సమాధి ఉన్న మధ్య పెవిలియన్ ఉంది. అత్యంత శైలీకృత రాతి శిల్పాలు ఉపరితలాన్ని అలంకరించాయి. ఆసక్తికరంగా ఆ కాలంలోని ఇతర భవనాల మాదిరిగా కాకుండా ఇక్కడ నగిషీ వ్రాత శాసనాలు లేవు. సమాధి మూసివేయబడితే గ్రామంలోని కాపలాదారుడు గేటు తెరుస్తాడు. బంగారు దారం మరియు పూస సర్జోజీ ఆగ్రా యొక్క విలసిల్లుతున్న సంప్రదాయ చేతి పనులైన బంగారు దారం మరియు పూసల ఎంబ్రాయిడరీని జర్జోజీ అని పిలుస్తారు. ఈ సాంకేతికత మధ్య ఆసియాకు చెందినది మరియు మొఘల్ చక్రవర్తులతో ఈ ప్రాంతానికి వచ్చింది. పాత నగరంలోని స్థానిక కళాకారులు సామ్రాజ్య న్యాయస్థానం కోసం దుస్తులు మరియు ఉపకరణాలను రూపొందించడానికి మరింత మెరుగుదలలు మరియు సంక్లిష్టమైన కొత్త నమూనాలను అభివృద్ధి చేశారు. అయితే ఆస్థాన పోషణ క్షీణించడంతో ఈ నైపుణ్యం క్షీణించి దాదాపు కనుమరుగైంది. సమకాలీన ఫ్యాషన్ డిజైనర్ల ప్రోత్సాహం కారణంగా ఇది ఇటీవలి పునరుజ్జీవానికి రుణపడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.